మీరు ఎందుకు అన్లక్కీ అంటే లక్కీ కాదు, ఇప్పుడు అన్లక్కీ. ఎందుకంటే మీరు చేసే పనులన్నీ చాట్‌జీపీటీ చేసేస్తుంది. ఉద్యోగాలు ఎవాల్వ్ అవుతున్నాయి. మనం రెగ్యులర్గా చదివే సబ్జెక్ట్స్, మనం రెగ్యులర్గా చేసే టాపిక్స్ తోటి ఉద్యోగాలు బయట ఉండవు. రిపీట్ చేస్తున్నాను, మై ఓన్ పర్సనల్ ఎగ్జాంపుల్గా చాలా చోట్ల షేర్ చేస్తుంటాను. 5 కిలోమీటర్ రేడియస్ తీసుకుంటే మంగళగిరిలో 5 కిలోమీటర్ రేడియస్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఒక 10-15 రిక్షా కార్మికులు కనిపించే వాళ్ళ మీకు ఇప్పుడు కనిపిస్తున్నారా? 15 ఏళ్ల క్రితం తీసుకుంటే ఎంత లేదన్నా 30-40 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉంటున్నారు అంతమంది రిక్షా కార్మికులు. 15 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది? 15 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది? ఇప్పుడున్న ఆటోస్ ఉంటాయా? ఆటోనమస్ కార్లు ఉంటాయా? ఆటోనమస్ కార్లు ఉంటాయి. సో ఫ్రెండ్స్, జాబ్స్ అనేవి ఎవాల్వ్ అవుతున్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏఐతో కంపీట్ చేయలేరు. 100% షూర్ అబౌట్ ఇట్. మనం ఏఐతో కంపీట్ చేయలేం. ఏఐని ఎలా వాడుకోవాలో మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే కొంత వర్క్ అనేది ఈజీ అవుతుంది. సరే, ఈ లోపల మై లాస్ట్ టాపిక్. మీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ కాబట్టి హౌ మెనీ ఆఫ్ యు ఇంట్రెస్టెడ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్? చాలా ఈజీ టాస్క్ అండి, చాలా ఈజీ టాస్క్. యూట్యూబ్లో వీడియోస్ని లైక్ చేసి వాటిని షేర్ చేసి పాజిటివ్ కామెంట్స్ చేస్తే ఇంట్లో కూర్చొని 600 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? రైజ్ యువర్ హ్యాండ్స్. 90%. ఈ 90% మీరు చాలా జాగ్రత్తగా నెక్స్ట్ వచ్చే మాటలు వినాలి, లేకపోతే మీరు బకరాలు అవుతారు. చెప్పే ప్రతిదీ, విన్న ప్రతిదీ నమ్మటం మానేయండి. బ్రెయిన్లోకి వెళ్ళిందా? ఇది స్కామ్. ఏంటి బాబు, యూట్యూబ్లో లైకులు కొట్టి కామెంట్లు కొడితే 700 కావాలా? ఏ ఊరన్నా మందే? ఏ ఊరు మందే? ఫ్రీగా డబ్బులు కావాలి. స్కిల్ ఉండదు, స్కిల్ లేకుండా యూట్యూబ్లో షేర్లు కొడితే డబ్బులు కావాలా? ఏంటన్నా ఇది? మీరు కస్టమ్ ట్యాక్స్ పే చేయాలి. కస్టమ్ ట్యాక్స్ అది ఇంకొక 3 లక్షలు ఉంటుందంటారు, మళ్ళీ 3 లక్షలు పే చేస్తారు. ఇట్లా గుంటూరు డిస్ట్రిక్ట్లోనే 2019లో ఒక ఫాదర్ అండ్ డాటర్ 19 లక్షలు పే చేశారు. 19 లక్షలు పే చేసి దే బోత్ కమిటెడ్ సూసైడ్. ఇది స్కామ్ అని తెలిసాక గుంటూరు, నెల్లూరులోనే ఈ గిఫ్ట్ ట్యాక్స్ పేర్లతోటి మ్యాట్రిమోనీ స్కామ్స్లో బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. బ్రెయిన్లో పెట్టుకోండి. 4 రోజులు వీడియో చాట్ చేశాడనో, 4 రోజులు అద్భుతంగా మీకు వాట్సాప్లో చాట్ చేశారనో మీరు నమ్మి ఈ గిఫ్ట్ స్కామ్స్ బారిన పడద్దు. We can see his interviews are many TV channels like Asak, ETV, NTV, Enadu and all. So without taking much time, I would like to invite Sai Satish sir to please come on the dais. Thank you sir, thank you so much. Thank you madam. Yes, నా పేరు సాయి సతీష్. I work for a company called Indian Servers and it's my own company. Guys and girls, మీరు ఫస్ట్ ఏంటంటే పక్కన వాళ్ళతోటి మాట్లాడడం తగ్గించుకోండి. రీజన్ ఏంటంటే ఈరోజు చాలామంది స్పీకర్స్ వస్తారు. వాళ్ళు ఇచ్చే పాయింట్స్లో కొన్ని ప్రిన్సిపల్ గైడ్స్గా అవుతాయి మీకు. ఇట్ కెన్ చేంజ్ ద వే హౌ యు ఆర్ డూయింగ్ ఫ్యూ థింగ్స్. సో ఐ రిక్వెస్ట్ స్పీకర్స్ టైంని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. నేను ఇందాక ఒక డైలాగ్ చెప్పాను, పక్కనున్న పాకిస్తాన్ వాడో చైనా వాడో మన శత్రువులు కాదు. మన పక్కనే కూర్చొని మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే మనల్ని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు చూసారా, వాళ్ళు మన శత్రువులు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళని ఒకసారి రిమైండ్ చేయండి. వాళ్ళకి రిమైండ్ చేసి వెరీ గుడ్ అలా రిమైండ్ చేసి కొన్ని గంటలు మాత్రం మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. ఓకే, బ్యాక్. మీకు కొన్ని పద్యాలు చూపిస్తాం ఇక్కడ. ఒక్కసారి ఆ పద్యం ఏంటో చూడండి. చదవటం వచ్చు కదా మీకు తెలుగు? దాని మీనింగ్ ఏంటి? ఆ పద్యం మీనింగ్ ఏంటి? సరే, నెక్స్ట్ పద్యం చూపించండి. ఈ పద్యం మీనింగ్ ఏంటి? పోనీ ఈ పద్యాన్ని ఎవరు రాశారు? గట్టిగా చెప్పాలి. వేమన.
ఓకే, నెక్స్ట్ పద్యం. ఇది లాస్ట్ పద్యం. పోనీ ఈ పద్యాన్ని ఎవరు రాశారు? ఆ పద్యాలు ఏవి వేమన్ గారు రాయలా, నేను రాసా. నేను రాసి ఆ చివరిలో విశ్వదాభిరామ వినర వేమ అని తగిలించిన వెంటనే మీరు వేమన అనుకున్నారు. ఇవి ఏవి కూడా వేమన గారికి దీనికి సంబంధం లేదు. వేమన గారు 2024లో ఉంటే ఆయన ఎలాంటి పద్యాలు రాస్తారో, ఎలాంటి థీమ్స్తో రాస్తారో నేను జనరేటివ్ ఏఐ కూర్చొని రాసిన పద్యాలవి. జనరేటివ్ ఏఐ ఈజ్ బూమింగ్ ఎ లాట్. ఓకే, జనరేటివ్ ఏఐ ఈజ్ బూమింగ్ ఎ లాట్. పోయినసారి నేను మీకు ఇంపాక్ట్ ప్రోగ్రాంలో జనరేటివ్ ఏఐ గురించి తిరుపతిలో డిస్కస్ చేశాము. కుదిరితే ఆ వీడియో చూడండి. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ యూట్యూబ్లో ఒకసారి నోట్ చేసుకొని ఇంపాక్ట్ ఫౌండేషన్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ ఇట్. దాదాపుగా 500-600 స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. మీరు పాత వీడియోస్ అన్నీ కూడా చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక ఇంకొక కాన్సెప్ట్. ఒకసారి ఇన్కాగ్నిటో ఓపెన్ చేయరా బ్రదర్, బ్రౌజర్ ఓపెన్ చేయరా. దిస్ ఇస్ స్మాల్ చాట్ జీపీటీ. మీ అందరికీ తెలిసిందే చాట్ జీపీటీ. ఒక స్మాల్ ఏంటంటే ఇది ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేస్తుందంటే, ఇది ఎన్ని ప్రయోగాలు చేయగలుగుతుందంటే, చాట్ జీపీటీ హెల్ప్ తోటే దాదాపుగా 110 పద్యాలు రాసాం యోగి వేమన స్టైల్లో. ఒకటి కాదండి, చాట్ జీపీటీ ఇస్ ఎ కైండ్ ఆఫ్ సైంటిస్ట్. ఒక లెటర్స్ రాయగలుగుతుంది, ఒక డైలాగ్స్ రాయగలుగుతుంది, స్టోరీ క్రియేట్ చేయగలుగుతుంది, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండి. మీరు ఎంత అదృష్టవంతులంటే మీరు చేసేవన్నీ కూడా దాదాపుగా ఈ చాట్ జీపీటీ చేసేస్తుంది ఇంకా అద్భుతంగా. మీరు ఎందుకు అన్లక్కీ అంటే, లక్కీ కాదు ఇప్పుడు అన్లక్కీ, ఎందుకంటే మీరు చేసే పనులన్నీ చాట్ జీపీటీ చేసేస్తుంది. ఉద్యోగాలు ఎవాల్వ్ అవుతున్నాయి. మనం రెగ్యులర్గా చదివే సబ్జెక్ట్స్, మనం రెగ్యులర్గా చేసే టాపిక్స్ తోటి ఉద్యోగాలు బయట ఉండవు. రిపీట్ చేస్తున్నాను, మై ఓన్ పర్సనల్ ఎగ్జాంపుల్గా చాలా చోట్ల షేర్ చేస్తుంటాను. 5 కిలోమీటర్ రేడియస్ తీసుకుంటే, మంగళగిరిలో 5 కిలోమీటర్ రేడియస్ ఇక్కడి నుంచి తీసుకుంటే ఒక 10-15 రిక్షా కార్మికులు కనిపించే వాళ్ళ మీకు ఇప్పుడు కనిపిస్తున్నారా? 15 ఏళ్ల క్రితం తీసుకుంటే ఎంత లేదన్నా 30-40 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉంటున్నారు అంతమంది రిక్షా కార్మికులు. 15 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది? 15 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది? ఇప్పుడున్న ఆటోస్ ఉంటాయా? ఆటోనమస్ కార్లు ఉంటాయా? ఆటోనమస్ కార్లు ఉంటాయి. సో ఫ్రెండ్స్, జాబ్స్ అనేవి ఎవాల్వ్ అవుతున్నాయి. మీరు రెగ్యులర్గా చదువుతున్నాం. మీరు ఏ యూనివర్సిటీ అండర్లో ఉన్నారు ఇప్పుడు? ఓకే, ఏఎన్యూలో ఉన్నారు. మనం రెగ్యులర్గా చదువుతున్న సిలబస్ అంతా కూడా మీకు జాబ్స్ తెప్పించడానికి అంత సమర్థంగా లేదు. మీరు న్యూ ట్రెండింగ్ టెక్నాలజీస్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ మంచిగా డ్రాయింగ్ గీసేవాళ్ళు? సరే, మీకు డాలీకి ఒక స్మాల్ కాంపిటీషన్, ఓకేనా? స్మాల్ కాంపిటీషన్. టెల్ మీ సంథింగ్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్. టెల్ మీ సంథింగ్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్. ఎగ్జిస్టెన్స్లో లేని దాని గురించి ఒకటి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లయింగ్ బర్డ్ అండర్ సీ. చూద్దామా? మీరు ఇప్పుడు ఏం టైప్ చేయాలంటే ఏ రియలిస్టిక్ ఫ్లయింగ్ బర్డ్ అండర్ సీ అని టైప్ చేయండి అక్కడ. ఏ రియలిస్టిక్ ఫ్లయింగ్ బర్డ్ అండర్ సీ. మీరు అద్భుతంగా ఇమేజ్ డ్రా చేస్తారా, లేకపోతే ఆ డాలీ ప్రిపేర్ చేస్తుందో కొన్ని సెకండ్స్లో చూద్దాం. ఏ రియలిస్టిక్ ఫ్లయింగ్ బర్డ్ అండర్ సీ. ఎస్, డాలీ స్టార్ట్ చేసింది డ్రా చేయటం. వెయిట్ ఫర్ 10 seconds. ఈ లోపల మీరు ఇమాజిన్ చేసుకోండి అసలు ఎలా డ్రా చేస్తే బాగుంటుందో. ఏ ఆర్ట్ అయినా ఫస్ట్ బ్రెయిన్లో, తర్వాత రియల్ వరల్డ్లోకి వస్తుంది. కాబట్టి ఒక ఫ్లయింగ్ బర్డ్ అండర్ సీ ఉంటే ఎలా ఉంటుందో. బాగుందా? ఎంతమందికి నచ్చింది? సూపర్ కదా. మీరు ఊహించిన దానికన్నా బాగుందా? ఓకే, ఇంకొకటి ఏదైనా అడగండి.
ఇలా టైప్ చేయండి. ఏ రియలిస్టిక్ మంకీ ఆన్ మూన్. ఏ రియలిస్టిక్ మంకీ ఆన్ మూన్. ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఒక రియలిస్టిక్ మంకీ మూన్ మీద ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. జస్ట్ మీ బ్రెయిన్ యూజ్ చేయండి, తర్వాత మనం డ్రా చేద్దాం. మనం ఇప్పుడు టైప్ చేస్తున్నాము. మీకు డాలీకి ఏఐకి కాంపిటీషన్. మీరు బ్యూటిఫుల్గా ఇస్తారా, ఏఐ బ్యూటిఫుల్గా ఇస్తుందో చూద్దాం. ఊహించుకున్నారా ఏ రియలిస్టిక్ మంకీ ఆన్ మూన్ ఎలా ఉంటుందో? ఎస్, వెయిట్ చేయండి. ఇంకొక 5 సెకండ్స్లో ఇట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ అన్ ఇమేజ్. ఎస్, ఇమేజ్ ఈజ్ రెడీ. ఒకసారి ఓపెన్ చేయండి ఇమేజ్. ఒక దాని మీద ట్యాప్ చేయండి, ఒక ఇమేజ్ మీద. ఓకే, ఏ మంకీ ఈజ్ మ్యారింగ్ అదర్ మంకీ ఆన్ మూన్. ఇలా టైప్ చేయండి. ఏ మంకీ ఈజ్ మ్యారింగ్ అనదర్ మంకీ ఆన్ మూన్. రియలిస్టిక్ అనే పదం కూడా పెట్టండి. రియలిస్టిక్ అనే పదం. ఇప్పుడున్న జాబ్స్ 90% డిప్రికేట్ అవబోతున్నాయి. మీరు బీటెక్ అయిపోయాకో డిగ్రీ అయిపోయాకో చేద్దామనుకుంటున్న జాబ్స్ 90% జాబ్స్, 90 రకాలు కాదు, 90% జాబ్స్ రాబోతున్న 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత ఉండవు. మీరు ఎవాల్వ్ అవ్వాలి. ఎవాల్వ్ అవ్వకపోతే మార్కెట్ మే నాట్ టేక్ యూ. ఒక్కొక్కరికి 5 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు ప్యాకేజీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా పర్ యానం. మరి అన్ని లక్షల రూపాయల జీతాలు మీకు రావాలి అంటే కేవలం కొన్ని డాలర్స్ పే చేస్తే వచ్చే ఏఐ వాళ్ళకి చీప్. ఏ కంపెనీకైనా బాగుందా? ఓకే, ఇక లాస్ట్ అండి, ఇంకొక ఇమేజ్ డ్రా చేద్దాం. ఇంకొక ఇమేజ్ ఏదైనా సజెస్ట్ చేయండి, మీ ఇష్టం. ఎనీథింగ్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్. ఎగ్జిస్టింగ్ ఈజ్ ఆల్సో ఓకే. ఇంకొకటి ఫాస్ట్గా చెప్పాలి. ఏదండి? కొంచెం లేట్ చెప్తారా? ఎవరన్నా, ఒక పర్సన్ ఎవరన్నా. టెల్ మీ సంథింగ్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్. లెట్స్ డ్రా దట్. ఏదైనా ఒక ఇమేజ్, జస్ట్ క్రియేట్ సంథింగ్. హలో, ఏదండి? వాటర్ ఫాల్స్ ఆన్ మూన్. వాటర్ ఫాల్స్ ఆన్ మూన్. యాక్చువల్గా వాటర్ ఫాల్స్ ఎగ్జిస్టెన్స్, మూన్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. వాటర్ ఫాల్స్ మూన్ మీద ఉండకపోవచ్చు, కానీ టెల్ మీ సంథింగ్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్. మూన్ ఉంది, వాటర్ ఫాల్స్ కూడా ఉంది. థింక్ సంథింగ్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్. యూ కెన్ క్రియేట్ దట్ వన్ ఆల్సో. ఓకే, సార్ అడిగారు కాబట్టి వాటర్ ఫాల్స్ ఇద్దామా లేకపోతే హనీ అడుగుదామా? ఏ హనీ టైప్ వాటర్ ఫాల్ ఆన్ మూన్. రియలిస్టిక్ అనే పదం కూడా యాడ్ చేయండి. రియలిస్టిక్ అనే పదం. హనీ కూడా ఎగ్జిస్టెన్సే ఆఫ్ కోర్స్. ఇమాజిన్ మీరు చేసుకోండి ఎలా ఉంటుందో. మీరు బెస్ట్ ఇస్తారా, డాలీ బెస్ట్ ఇస్తుందో చూద్దాం. ఏఐ బెస్ట్ ఇస్తుందా, మీరు బెస్ట్ ఇస్తారో చూద్దాం. మోర్ ఓవర్ మీ బ్రెయిన్లో ఉన్నది ఇమేజ్లోకి రావాలి, మీరు డ్రా చేయాలి. ఎస్, ఏ స్టార్టెడ్ ద వర్క్. మేము ఈ డాలీ ఉపయోగించి రామాయణ మహాభారత కాలంలో ఆ యుద్ధాలు ఎలా జరుగుండేవి అని చెప్పి స్టార్ట్ చేసాం. మోర్ ఓవర్ మన టాప్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ ఆఫ్ అవర్ కంట్రీ, RRR ఎవరు? రాజమౌళి గారు చాలా సంవత్సరాల పాటు బాహుబలిని నిర్మించారు. హనీ వాటర్ ఫాల్ ఆన్ మూన్. మరి బాహుబలి సెట్టింగ్ అంతా కూడా దీన్ని ప్రాపర్గా అడిగారనుకోండి 10 సెకండ్స్లో ఇచ్చేస్తుంది. బాహుబలి కన్నా బెటర్గా అడగచ్చు మీరు. ఇలా టైప్ చేయండి, ఇండియన్ ఫోర్ట్, FORT, ఇండియన్ ఫోర్ట్ పవర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ అని అడగండి. ఏ బ్యూటిఫుల్ ఇండియన్ ఫోర్ట్, ఏ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ ఇండియన్ ఫోర్ట్. ఇప్పుడు మాహిష్మతి కన్నా అద్భుతమైన సామ్రాజ్యాన్ని ఊహించుకోండి. మీరు ఊహించుకున్నారా? అది మీరు 3Dలో గ్రాఫిక్స్లో డిజైన్ చేయాలి. మాయాలోనో సమ్ అదర్ 3D టూల్లో మీరు డిజైన్ చేయాలి. ఒక
సజెషన్ ఇస్తుంది, చూద్దాం. బ్యూటిఫుల్ పవర్ఫుల్ ఇండియన్ ఫోర్ట్. ఇండియన్ అనే పదం వాడితే ఇండియా బేస్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, చూద్దాం అదేమి ఇస్తుందో. కింద రీజనరేట్ క్లిక్ చేయండి. సరే, మీరు ఎప్పుడు మహాభారతం రామాయణం చూడలేదు కదా, వాటిలో ఒక సీన్ తీసుకుందాం. వాయిస్ బాగా హెవీ అయిపోయిందండి, ఆడియో హెవీగా అయిపోయింది, డీజే టైప్ తయారైపోయింది. అది స్పీచ్ ఇస్తున్నట్టుగా ఉండాలి. ఓకే, ఇండియన్ ఫోర్ట్ ఈజ్ రెడీ. దీంట్లో ఇప్పుడున్న ఏఐలో ఇట్ కెన్ జనరేట్ 3D ఫోర్ట్ ఆల్సో. ఇట్ కెన్ జనరేట్ 3D ఫోర్ట్. మీరు ఊహించుకున్న ఫోర్ట్ కన్నా బాగుంది అనుకుంటున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వెరీ గుడ్. ఇంకొకటి 2 జనరేట్ చేద్దాము. 2 జనరేట్ చేసి నేను మీకు ఈరోజు సైబర్ క్రైమ్స్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇంకొక 2. బాహుబలిలో హీరోయిన్ పేరేంటి? అనుష్కనా తమన్నానా? ఇద్దరునా? ఒక హీరోయిన్ కూడా క్రియేట్ చేద్దాం. ఇప్పటిదాకా లేని ఒక హీరోయిన్ని క్రియేట్ లైక్ దిస్. A beautiful Indian queen in Indian attire. In Indian attire. Indian queen, Indian beautiful queen అని టైప్ చేయండి. పవర్ఫుల్ అని కూడా టైప్ చేయొచ్చు. ఇన్ ఇండియన్ అటైర్ అని టైప్ చేయండి. మీరు ఇప్పుడు తమన్నా అనుష్క మీకు తెలుసు కాబట్టి ఊహించుకుంటున్నారు. లేని అమ్మాయిని ఒక అమ్మాయిని ఊహించుకోండి. అద్భుతంగా ఒక రాణి ఎలా ఉంటుందో, అద్భుతమైన రాణి, లేకపోతే ఒక పవర్ఫుల్ కింగ్. తమన్నా అనుష్కన్నా కన్నా బాగుందో లేదో చూద్దాం. ఇట్ ఈస్ జనరేటింగ్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్. ఇవన్నీ కూడా మీరు 3Dలో చేయొచ్చు. ఇవన్నీ కూడా 3D ఆబ్జెక్ట్స్గా కూడా మేక్ చేయొచ్చు. హగ్గింగ్ ఫేస్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దానిలోకి వెళ్తే డాలీ లాంటివి ఎన్నున్నాయో మీకు లిస్ట్ వస్తాయి. దాదాపుగా 5 లక్షల మోడల్స్ ఉన్నాయి. 5 lakh మోడల్స్. ఇండియన్ అటైర్తో వచ్చిందా? కింగ్ కూడా టైప్ చేయండి. కింగ్. లాస్ట్ వన్ కింగ్. సేమ్ పవర్ఫుల్ అనే పదం కూడా యూజ్ చేయండి. పవర్ఫుల్ అనే పదం ఇండియన్ అటైర్. ఒకసారి మహాభారత కాలంలో కూడా వెళ్దాము. దీని తర్వాత ఒక సినారియో చెప్పండి, ఒక సీన్ చెప్పండి మహాభారతంలో. ఫాస్ట్గా చెప్పాలి. ఏదండి? ఓకే, లెట్ us ఆస్క్. ఇలా టైప్ చేయండి. రియలిస్టిక్. ఓకే, అది జనరేట్ అవుతుంది ఈ లోపల. రియలిస్టిక్ రాధా అండ్ కృష్ణ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ యమునా. ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ యమునా. కింగ్ ఈజ్ రెడీ. మీరు కావాలంటే యాట్రిబ్యూట్స్ యాడ్ చేయొచ్చు. కింగ్కి యాట్రిబ్యూట్స్ యాడ్ చేయొచ్చు. రియలిస్టిక్ పిక్ అని కూడా పెట్టండి. మీరు పదం రియలిస్టిక్ పిక్ అని ఒక పదం కూడా యాడ్ చేయండి. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. దెన్ విల్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ సైబర్ క్రైమ్స్. So Radha Krishna on the banks of river Yamuna. Let us see the realistic pic. మీరు ఊహించుకోండి ఎలా ఉంటారో వాళ్ళు. రియలిస్టిక్ పిక్ ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. బాగుందా? అదే స్టార్ట్ చెప్తున్నా. ఇంకా పాతది కాకుండా జస్ట్ 3D అని పెట్టండి చాలు. 3D అండ్ రియలిస్టిక్ అనే పదం యాడ్ చేయండి. నెక్స్ట్ 3D అండ్ రియలిస్టిక్. డేటా మారిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏఐతో కంపీట్ చేయలేరు. 100% షూర్ అబౌట్ ఇట్. మనం ఏఐతో కంపీట్ చేయలేం. ఏఐని ఎలా వాడుకోవాలో మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే కొంత వర్క్ అనేది ఈజీ అవుతుంది.
సరే, ఈ లోపల మై లాస్ట్ టాపిక్, మీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ కాబట్టి హౌ మెనీ ఆఫ్ యూ ఇంట్రెస్టెడ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? ఓకే, చాలా ఈజీ టాస్క్ అండి, చాలా ఈజీ టాస్క్. యూట్యూబ్లో వీడియోస్ని లైక్ చేసి వాటిని షేర్ చేసి పాజిటివ్ కామెంట్స్ చేస్తే ఇంట్లో కూర్చొని 600 రూపీస్ నుంచి 2000 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? రైజ్ ఆర్ హ్యాండ్స్. ఓ 90%. ఈ 90% మీరు చాలా జాగ్రత్తగా నెక్స్ట్ వచ్చే మాటలు వినాలి, లేకపోతే మీరు బకరాలు అవుతారు. చెప్పే ప్రతిదీ విన్న ప్రతిదీ నమ్మటం మానేయండి. బ్రెయిన్లోకి వెళ్ళిందా? ఇది స్కామ్. ఏంటి బాబు, యూట్యూబ్లో లైకులు కొట్టి కామెంట్లు కొడితే 700 కావాలా? ఏ ఊరన్నా మందే? ఏ ఊరు మందే? ఫ్రీగా డబ్బులు కావాలి, స్కిల్ ఉండదు. స్కిల్ లేకుండా యూట్యూబ్లో షేర్లు కొడితే డబ్బులు కావాలా? ఏంటన్నా ఇది? ఒక రిక్షా కార్మికుడో ఆటో కార్మికుడో పొద్దున్న అర్ధరాత్రి కూడా కష్టపడుతుంటే ఆయనకు మిగిలేదు 500 1000 రూపాయలు మిగులుతుంటే, మనకు మాత్రం యూట్యూబ్లో లైకులు కొడుతుంటే షేర్లు కొడుతుంటే డబ్బులు కావాలట. అన్న నమస్తే అన్న. ఈ 90% ప్రజలకి, ఈ 90% స్టూడెంట్స్, మీరు నేను చెప్పే నెక్స్ట్ 10 మినిట్స్ మీరు వినకపోతే బకరాలు అవుతారు. బకరాలు ఎలా అరుస్తాయి? ఫాస్ట్గా అనాలి. ఎలా? గైజ్ టెల్ మీ, ఎలా సౌండ్? గొర్రెలు ఎలా అరుస్తాయి? వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ పాయింట్ నేను మీకు 7 to 10 చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి, లేకపోతే బకరాలు అవుతారు. ఫస్ట్ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఏంటంటే, మీరు బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్ యాప్స్, కలర్ ప్రిడిక్షన్ గేమ్స్, ఆన్లైన్లో ప్యాకాట్ ఆటాలు, డబ్బులు కట్టి ప్యాకాట్ ఆటాలు, ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ జోలికి వెళ్ళొద్దు. అస్సలంటే అస్సలు వెళ్ళొద్దు. మహాభారతం యుద్ధం జరగడానికి కూడా ఈ వ్యసనమే ఒక కారణం. ఇలాంటి దరిద్రపు అలవాట్లు చేసుకోవద్దు. ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ వాటి జోలికి వెళ్ళొద్దు. బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందా? మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రిడిక్షన్ గేము లేకపోతే బెట్టింగ్ యాప్స్ అని ఇన్స్టాల్ చేసుకొని డబ్బులు కట్టి మోసపోవడం తప్ప ఏమీ లేదు. అలాంటి వాటి జోలికి సరదా కూడా వెళ్ళదు. ఎవరెవరు వెళ్తున్నారు? మీ ఫ్రెండ్స్ పేర్లేంటి? వాళ్ళ పేర్లేంటి? వెరీ గుడ్. ఆల్మోస్ట్ 10% ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బీ కేర్ఫుల్. సెకండ్ సైబర్ క్రైమ్ జాబ్ ఫ్రాడ్స్ పేర్లతో వస్తున్నాయి. జాబ్ ఫ్రాడ్స్. మీకు ఇన్ఫోసిస్లోనో టీసీఎస్లోనో విప్రోలోనో ఒక జాబ్ వచ్చిందని చెప్పి మీకు ఒక ఆఫర్ లెటర్ చూపిస్తారు. మీ పేరుతోటి ఆఫర్ లెటర్ వస్తుంది. అవి ఫేక్. మీకు నిజంగా కంపెనీ ఇంటర్వ్యూ ఫిజికల్గా అటెండ్ అయ్యి ఆ కంపెనీ డొమైన్ నేమ్ నుంచి వచ్చే ఈమెయిల్తో ఉంటేమే మీరు నమ్మాలి. అలా కాకుండా అసలు లేని కంపెనీ పేర్లతో కూడా పంపిస్తుంటారు. దుబాయ్లోనో లేకపోతే హైదరాబాద్లోనో మీకు జాబ్ రెడీగా పెట్టాము, మీరు 3,500 రూపాయలు పే చేయాలి. పే చేస్తే మీ జాబ్ మేము రిజర్వ్ చేసి పెడతాము, ఇంకెవరికి ఇవ్వము అని జాబ్ ఆఫర్ లెటర్ల పేర్లతోటి ఇంటర్న్షిప్ పేర్లతోటి మోసాలు జరుగుతున్నాయి. 2,000 కట్టండి, 5,000 కట్టండి. ఇవి మోసం. బ్రెయిన్లో పెట్టుకోండి. మూడవ ఫ్రాడ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్లో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకుంటే ఎక్కువగా బాధితులు నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచే ఉంటున్నారు ఈ మ్యాట్రిమోనీ స్కామ్స్లో. ఒక అబ్బాయో అమ్మాయో రిజిస్టర్ అవుతారు. ఇక అమ్మాయికి వెంటనే అటు పక్కన ఒక అబ్బాయి తగులుతాడు. అమెరికాలో డాక్టర్ అనో యూకేలో ఒక సైంటిస్ట్ అనో పరిచయం అవుతాడు. పరిచయం అయి ఒక వారం రోజులు ఆన్లైన్లో వీళ్ళు మాట్లాడుకుంటారు. 5వ రోజో 6వ రోజో, డార్లింగ్ ఐ వాంట్ టు సెండ్ ఎ డైమండ్ జ్యువెలరీ యాజ్ ఎ గిఫ్ట్ టు యూ అంటాడు. ₹1,00,00,000 విలువైన డైమండ్ జ్యువెలరీ గిఫ్ట్గా ఇస్తానంటాడు. క్లారిటీ లేదండి వాయిస్లో, అడ్జస్ట్ చేసుకోవాలి మీరు. అది క్లారిటీ లేదు. ఇంకా ₹1,00,00,000 విలువైన డైమండ్ జ్యువెలరీని గిఫ్ట్గా ఇస్తానంటాడు. ఇంకా ఈ అమ్మాయి ఊహించుకుంటుంటుంది,
ఎవరికి చూపించాలి, ఎవరిని ఉడికిచ్చాలని ఊహించుకుంటుంటుంది ఈ అమ్మాయి. 5వ రోజు బ్లూ డాట్ వాళ్ళు కాల్ చేస్తారు, మేడం మీకు యూఎస్ నుంచి లేదా యూకే నుంచి ఒక సెక్యూర్డ్ పార్సిల్ వచ్చింది, ₹1,00,00,000 దీని విలువ, మీరు 3 లక్షలు గిఫ్ట్ ట్యాక్స్ పే చేయాలి మేడం అంటారు. ₹1,00,00,000 కదా వచ్చేది. ఇంక ఇటు పక్క నుంచి ఇటు షంటుడు ఉంటాడు, గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నావా లేదా, అది నువ్వు పెట్టుకొని చూడాలనుకుంటున్నాను, ఆ జ్యువెలరీ నువ్వు పెట్టుకుంటే చూడాలనుకుంటున్నాను అని చెప్పి వాడు అక్కడి నుంచి మాట్లాడుతుంటాడు. ఇంక ఈ అమ్మాయి 3 లక్షలు పే చేసేస్తుంది. అటు పక్కన బ్లూ డాట్ వాళ్ళు మళ్ళీ మాట్లాడతారు, మేడం మీరు సక్సెస్ఫుల్గా గిఫ్ట్ ట్యాక్స్ క్లియర్ చేశారు, మీరు కస్టమ్ ట్యాక్స్ పే చేయాలి, కస్టమ్ ట్యాక్స్ అది ఇంకొక 3 లక్షలు ఉంటుందంటారు. 3 లక్షలు, మళ్ళీ 3 లక్షలు పే చేస్తారు. ఇట్లా గుంటూరు డిస్ట్రిక్ట్లోనే 2019లో ఒక ఫాదర్ అండ్ డాటర్ 19 లక్షలు పే చేశారు. 19 లక్షలు పే చేసి దే బోత్ కమిటెడ్ సూసైడ్. ఇది స్కామ్ అని తెలిసాక గుంటూరు, నెల్లూరులోనే ఈ గిఫ్ట్ ట్యాక్స్ పేర్లతోటి మ్యాట్రిమోనీ స్కామ్స్లో బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. బ్రెయిన్లో పెట్టుకోండి. 4 రోజులు వీడియో చాట్ చేశాడనో, 4 రోజులు అద్భుతంగా మీకు వాట్సాప్లో చాట్ చేశారనో మీరు నమ్మి ఈ గిఫ్ట్ స్కామ్స్ బారిన పడద్దు. 3వ ఫ్రాడ్ మ్యాట్రిమోనీ, 2nd ఫ్రాడ్ జాబ్, 1st వన్ బెట్టింగ్. 4వ ఫ్రాడ్ ఫేక్ ఈకామర్స్ వెబ్సైట్స్. యూట్యూబ్లోను ఫేస్బుక్లోను మీకు రకరకాల యాడ్స్ చూపిస్తారు. ₹3,000 ఖరీదు చేసే శారీ కేవలం ₹1,000 అని, లేదా 15,000 ఖరీదు చేసే ఒక ఫర్నిచర్ ₹2,000 కనో, మీకు బాగా కాస్ట్లీ ఫర్నిచర్ తక్కువ ప్రైస్కి మీకు ఆఫర్స్ ఇస్తుంటారు ఈకామర్స్ వెబ్సైట్స్. అవి కింద రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి వెబ్సైట్ ఓపెన్ చేశాక. ఒక్కసారి అది నమ్మి ఆ ₹1,000 మీరు పే చేసి లేదా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి శారీ తెచ్చుకుంటే ₹1,000 శారీ కాదు, ₹100 శారీ లేదా కర్చీఫ్ ఉంటుంది దాంట్లో. ఇట్లా ఏ వెబ్సైట్ను పడితే ఆ వెబ్సైట్ యూట్యూబ్లో యాడ్ వచ్చిందనో, ఫేస్బుక్లో యాడ్గా వచ్చిందనో మనం నమ్మకూడదు. రెండుకి వెళ్ళిందా? యూట్యూబ్లో యాడ్ వచ్చిందనో, ఫేస్బుక్లో యాడ్ వచ్చిందనో మన క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఏ వెబ్సైట్లోనూ రిజిస్టర్ చేయకూడదు. బీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ ఫ్రాడ్, 5వ ఫ్రాడ్. ఒకసారి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆన్లైన్లో ఐఆర్సిటీసీ వెబ్సైట్లో టికెట్ బుక్ చేస్తున్నారు. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది. వెంటనే గూగుల్ ఓపెన్ చేసి ఐఆర్సిటీసీ కస్టమర్ కేర్ నెంబర్ అని చెప్పి సెర్చ్ చేశారు. ఐఆర్సిటీసీ కస్టమర్ కేర్ నెంబర్. వెంటనే ఒక నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ కాల్ చేశారు. కాల్ చేస్తే, మేడం మేము ఐఆర్సిటీసీ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు అటు పక్కన వాళ్ళు. ఓకే అండి, మేము ఇలా ట్రాన్సాక్షన్ చేశాము, ఇలా ఫెయిల్ అయింది అని ఇవి చెప్పారు. చెప్తే అటు పక్కన వాళ్ళ కస్టమర్ కేర్ వాళ్ళు అన్నారు, ఓకే మేడం మీరు ఏ డెబిట్ కార్డ్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేశారు అని అడిగారు. ఎవరు డెబిట్ కార్డ్ నెంబర్ చెప్పారు. ఓకే మేడం నేను మీకు ఒక ఓటీపీ పంపిస్తున్నాము, ఆ ఓటీపీ చెప్తే 2 అవర్స్లో మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది అని చెప్పారు. ఈవిడికి వెంటనే ఒక ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ చెప్పారు. అంతే 1 వీక్లో ఈవిడ అకౌంట్లో నుంచి దాదాపుగా 1.5 lakh పోయింది 1 వీక్ టైంలో. యూపీఐ అటు పక్కన వాడు యాక్టివేట్ చేసుకున్నాడు. డెబిట్ కార్డ్ నెంబరు పిన్ ఉంటే చాలు యూపీఐ యాక్టివేట్ చేసుకోవడానికి. యూపీఐ యాక్టివేట్ చేసుకొని ఈవిడ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేశాడు. ఓటీపీ అన్నది షేర్ చేయకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఓటీపీ అన్నది షేర్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్, ఒక అమ్మాయి ఏం చేశారంటే ఆన్లైన్లో డేటా ఎంట్రీ జాబ్స్, తూర్పుగోదావరి జిల్లాలో ఒక అమ్మాయి బీటెక్ స్టూడెంట్ ఆన్లైన్ డేటా ఎంట్రీ జాబ్స్ కోసం వెతికారు. ఆ అమ్మాయికి ఒక డేటా ఎంట్రీ జాబ్ దొరికింది. వెంటనే ఆ నెంబర్ డయల్ చేసి తీసుకున్నారు వర్క్. 15 రోజుల తర్వాత ఎవ్రీడే షీస్ టైపింగ్. ఎక్సెల్ షీట్లో ఉన్నది, ఒక పీడిఎఫ్లో ఉన్నది, ఎక్సెల్ షీట్లో ఉన్నది, ఈవిడ ఎంఎస్ వర్డ్లోకి కన్వర్ట్ చేయాలి. షీస్ టైపింగ్ ఎవ్రీడే. 15 డేస్ తర్వాత ఆ కంపెనీ వాళ్ళు కాల్ చేసి, మీరు చేసిన వర్క్ అంతా కరెక్ట్గా లేదు, ఇందులో తప్పులు వచ్చాయి, ఆ తప్పులు రావటం వల్ల మా కంపెనీకి లాస్ వచ్చింది, మీరు 10,000 రూపీస్ పే చేయకపోతే మీకు లాయర్ నోటీస్ పంపిస్తాము అని చెప్పి మీకు ఒక అమ్మాయి వార్నింగ్ ఇచ్చారు. ఆ అమ్మాయి కట్టేసింది. ఆ తర్వాత ఇంకా అమ్మాయిని బెదిరిస్తూనే ఉన్నారు. నెంబర్ ఆఫ్ బ్లాక్మెయిల్స్. షీ పేడ్ ఆల్మోస్ట్ 1.5 lakh.
ఆ తర్వాత వాళ్ళ టీపీఓ నన్ను కన్సల్ట్ అయితే ఇదంతా ఫేక్ అండి, ఆ లాయర్ నోటీసు ఫేకే, ఆ జాబు ఫేకే, వీళ్ళది ఫేకే. సో కనిపించే ప్రతిదీ కరెక్ట్ కాదు. ఇంటర్నెట్లో మనం రాబోతున్న ఎలక్షన్స్ టైంలో, స్పెషల్ ఎలక్షన్స్ టైంలో మీ ఎమోషన్స్ని ఓవర్ రైడ్ చేస్తూ చాలా రకాల వీడియోలు వస్తాయి, పిచ్చి పిచ్చి మెసేజ్లు వస్తాయి. కనిపించే ప్రతిదీ నమ్మటం మానేయాలి మనం. ఏదన్నా నెట్లో బిలీవ్ చేయాలి అంటే యూ హెవ్ టు యూస్ థింక్, THINK. ఏంటది? THINK. టీ ఫర్ ట్రూవా కాదా చెక్ చేయాలి. అది ట్రూ అయితేనే ఫార్వర్డ్ చేయాలి, లేకపోతే చేయకూడదు. ఎక్కడ చెక్ చేయొచ్చు? ఫ్యాక్ట్ చెక్కర్స్ అని కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, ఫ్యాక్ట్ చెక్కర్స్. ఈ వెబ్సైట్స్లో మీరు ఫ్యాక్ట్ చెక్ చేశాక మాత్రమే మీరు దాన్ని ఫార్వర్డ్ చేయాలి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. హెచ్ ఫర్ హెల్ప్ఫుల్ మెసేజ్. హెల్ప్ఫుల్ మెసేజ్ అయితేనే ఫార్వర్డ్ చేయండి, లేకపోతే షేర్ చేయొద్దు. ఐ ఫర్ ఇన్స్పైరింగ్ మెసేజ్. ఇన్స్పైరింగ్ మెసేజ్ అయితేనే ఫార్వర్డ్ చేయాలి, లేకపోతే ఫార్వర్డ్ చేయకూడదు. ఎన్ ఫర్ నెససరీయా. అసలు ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం అవసరమా అని ఆలోచించాలి. నెససరీ అయితేనే ఫార్వర్డ్ చేయండి, లేకపోతే చేయకూడదు. కే ఫర్ కైండ్. కైండ్ మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ THINKలో ఫాలో అయ్యేవి. కే ఫర్ కైండ్ మెసేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం వింటర్ సీజన్లో ఉన్నాం. ఇంకొక 2 monthsకి మనకు వచ్చేది ఏంటి? వన్ మంత్కి వచ్చేస్తుంది. ఏంటది? సమ్మర్. సమ్మర్లో మనం ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి? ఎన్ని లీటర్ వాటర్ తాగాలి? 7 లీటర్సా? తాగటం వెళ్ళటమా? సరే, ఒక 3-4 అనుకోండి. మరి మీరు ప్యూర్ వాటరే కదా తాగుతున్నారు? ప్యూర్ వాటరే కదా తాగేది? ప్యూర్ వాటరే కదా తాగేది? ఏ మురికి నీళ్ళు తాగట్లేదు కదా, మంచి వాటరే కదా తాగేది. మరి బర్డ్స్కి ఎవరు పోస్తారు వాటర్? స్ట్రీట్ డాగ్స్కి ఎవరు ఇస్తారు వాటర్? మీ ఇంట్లోనే ఒక 20-30 బియ్యపు గింజలు లెక్క పెట్టి పెట్టకండి, కొంచెం దోశలతో తీసుకొని పెట్టండి. బియ్యపు గింజలు ఒక బౌల్లో వాటర్ పెడితే బర్డ్స్ బ్రతుకుతాయిగా. యూనివర్స్ అంతా గాలిస్తున్నాం ప్రాణుల కోసం, ఉన్న ప్రాణులను చంపుకుంటున్నాం. ఇందాక రాసిన దాంట్లో ఒక పద్యం వేమన గారు రాయలా, అది నా థీమ్. యూనివర్స్ అంతా శోధిస్తున్నాం ప్రాణం కోసం, ఉన్న స్పీషియస్ని చంపేస్తున్నాం మనం ఇక్కడ అని చెప్పి ఒక పద్యం వేమన స్టైల్లో ChatGPTకి ఇస్తే అది జనరేట్ చేసి ఇచ్చింది. సో మీరు బర్డ్స్కి వాటర్ పెట్టండి. దిస్ కమ్స్ అండర్ కైండ్ మెసేజ్. ఇన్స్పైరింగ్ మెసేజ్ ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివి షేర్ చేయండి. అంతేగాని మహేష్ బాబు అక్కడికి వెళ్ళారు, సమంత ఎక్కడికి వెళ్ళింది, మీ ఎందుకు వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనకు అవసరమా? మీరు నెససరీయా, అవసరమా అయితే షేర్ చేయండి, లేకపోతే షేర్ చేయొద్దు. ఇన్స్పైరింగ్ మెసేజ్ ఒకటి చెప్తాను మీకు. అబ్దుల్ కలాం గారు ఒక స్కూల్కి వెళ్ళారు, ఒక హ్యాండిక్యాప్డ్ స్కూల్కి ఒక గెస్ట్గా వెళ్ళారు. అక్కడ స్కూల్ పిల్లలు హ్యాండిక్యాప్డ్ యాక్చువల్గా, వాళ్ళ కాళ్ళకి షీల్డ్స్ ఉన్నాయి, వాళ్ళు ఫాస్ట్గా నడవలేకపోతున్నారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు అడిగారట ప్రిన్సిపల్ని, వాళ్ళ కాళ్ళకు ఆల్రెడీ షీల్డ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు ఫాస్ట్గా నడవలేకపోతున్నారు అని అడిగారట. అప్పుడు ఆ ప్రిన్సిపల్ చెప్పారు, వాళ్ళ షీల్డ్ దాదాపుగా 4-5 కేజీలు ఉంటుంది సార్, చిన్నపిల్లలు మోయలేకపోతున్నారు అని చెప్పారట. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక మిసైల్ మీద వర్క్ చేస్తున్నారు, విచ్ యూజెస్ లైట్ వెయిట్ స్ట్రాంగ్ మెటల్. అబ్దుల్ కలాం గారు వాళ్ళ టీమ్ తోటి దే మేడ్ సమ్ షీల్డ్స్. ఈ కాళ్ళకు సంబంధించి ప్రొటెక్షన్ కోసం అండ్ సపోర్ట్ కోసం. ఇట్స్ వన్ ఆఫ్ ద ఇన్వెన్షన్స్ ఆఫ్ అబ్దుల్ కలాం. ఇంకొకసారి స్టంట్స్ గురించి, స్టంట్స్ హార్ట్లో వేసే ఒక స్టంట్ అనమాట. ఇవి బాగా కాస్ట్లీ అండి, లక్షల రూపాయలు పెట్టి మేము ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది విదేశాల నుంచి అని చెప్తే అబ్దుల్ కలాం గారు, హీఈస్ నాట్ మెడికల్ డాక్టర్. అబ్దుల్ కలాం గారు ఒక మెడికల్ డాక్టర్ తోటి సపోర్ట్ తోటి హీ మేడ్ చీప్ స్టంట్స్. హార్ట్లో వేసే స్టంట్స్ని చాలా చీప్గా తయారు చేశారు. ఒక ప్రాబ్లం చూసినప్పుడు ఆ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఇవ్వాలి, ప్రాబ్లంలో పార్ట్గా ఉండటం కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కనిపిస్తాయి మనకు లైఫ్లో. ఆ ప్రాబ్లం కనిపించినప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా? సరే, ఇంకొక లాస్ట్ 2 or 3 సైబర్ క్రైమ్స్ చెప్పేసి నెక్స్ట్ స్పీకర్స్ ఆఫ్ వెయిటింగ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ క్రిప్టో కరెన్సీ పేర్లతోటి టెలిగ్రామ్లోనో
వాట్సాప్లోనో మీకు కనెక్ట్ అవుతారు ఇన్వెస్ట్మెంట్ పేర్లతోటి. మీరు మా క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్ చేయండి, మీకు అన్ని కోట్లు వస్తాయి, ఇన్ని కోట్లు వస్తాయని చెప్పి మీకు చూపిస్తారు. ఆల్రెడీ కింద మెసేజ్లు వస్తూ ఉంటాయి, కంటిన్యూస్గా మెసేజ్లు వస్తాయి, నాకు ఇంత వచ్చింది ఇంత వచ్చింది అని చెప్పి వాళ్ళు స్టేటస్లు పెడతారు, బ్యాంక్ స్టేట్మెంట్లు పెడతారు. అవన్నీ ఫేకే, అవన్నీ ఫేకే. స్టాప్ బిలీవింగ్ ఆల్ సచ్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్. ఈ క్రిప్టో కరెన్సీ జోలికి వెళ్ళొద్దు. దాదాపుగా 99% ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ ఆర్ ఫేక్. దే ఆర్ ఫేక్. వాటి జోలికి వెళ్ళొద్దు. ఫేక్ క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళొద్దు. ఓకే, లాస్ట్ ఫ్రాడ్. ఇంకా చాలా ఉన్నాయండి ఫ్రాడ్స్. ఇంకొకటి చెప్తాను. OLX అండ్ క్విక్కర్లో జరుగుతున్నాయి ఇవి. మీరు ఏదైనా ఒక వస్తువు అమ్ముదామన్నా కొందామన్నా ప్రొడక్ట్ పెడతారు కదా, మెసేజ్ పెడతారు కదా OLX ఆర్ క్విక్కర్లో. వెంటనే మీకు ఒక కాల్ వస్తుంది, మేడం మాకు మీ బైక్ నచ్చింది, మేము కొందామనుకుంటున్నాం, 30,000 రూపాయల. ఓకే, వీఆర్ రెడీ టు గివ్ యూ దిస్ 30,000. మేము ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాము, మేము మీ దగ్గరికి రాలేము, నేను మీకు ఒక QR